సో ఫైనలీ సామ్సంగ్ M52 స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయిపోయింది. అండ్ ఇంకా సామ్సంగ్ M51 లాంచ్ అయినప్పుడు అది ఎంత హైప్ క్రియేట్ చేసిందో మీకు కూడా తెలిసి ఉంటుంది. చాలా మంచి స్మార్ట్ ఫోన్, ఒక మాన్స్టర్ స్మార్ట్ ఫోన్ అనమాట, దాని పేరే అది. సో ఇప్పుడు సామ్సంగ్ M52 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అండ్ ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ M51 సక్సెసర్ అనమాట. సో దాంట్లో ఉన్న దానికంటే ఇందులో కొన్ని అప్గ్రేడెడ్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ప్రాసెసర్ అయితే చాలా మంచిగా అప్గ్రేడ్ అయింది. అండ్ ఇంకా కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సామ్సంగ్ M51తో కంపేర్ చేస్తే. సో అవన్నీ తెలియాలంటే వీడియోని ఎన్వల్ చూడండి. అండ్ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేస్తే మనకు సామ్సంగ్ M52 స్మార్ట్ ఫోన్లోని కొన్ని విధాలుగా అప్గ్రేడ్ అయిందనమాట సామ్సంగ్ M51తో కంపేర్ చేస్తే. సో ఫస్ట్లీ మనం డిస్ప్లేతో స్టార్ట్ చేద్దాం. సో రెండిట్లోని సేమ్ డిస్ప్లే ఉంది, కాకపోతే ఒక చిన్న తేడా ఉందన్నమాట. అదేంటిదంటే మనకు రెండిట్లోని 6.7 ఇంచ్ FHD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ప్యానల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే సేమ్ టు సేమ్. కాకపోతే ఈసారి సామ్సంగ్ M52 స్మార్ట్ ఫోన్లోని 120 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇదైతే M సిరీస్లోని ఎక్స్పెక్ట్ చేయలేని విషయం అనమాట. రిఫ్రెష్ రేట్ హై చేయడం అనేది 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి మన డిస్ప్లే చాలా స్మూత్గా రన్ అవుతుంది, ఎలాంటి ల్యాగ్ లేకుండా, అంటే ఫ్లక్చుయేట్ అవ్వకుండా మీకు ఈజీగా అర్థమవుతుంది స్క్రీన్ టచ్ చేసేటప్పుడు. సో మీకు చాలా స్మూత్గా రన్ అవుతుంది అనమాట డిస్ప్లే. సో ఇదైతే చాలా మంచి విషయం, 120 Hz రిఫ్రెష్ రేట్. సో ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా వాళ్ళు 120 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే చాలా మంచి విషయం. అండ్ ఇంకా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సేమ్ టు సేమ్ ఉంటుంది, సేమ్ డిస్ప్లే సైజ్ అండ్ ఇంకా సేమ్ డిస్ప్లే ప్యానల్ ఉంది. సో సూపర్ AMOLED, ఇందులో కూడా సూపర్ AMOLED ఉంది. సో మీకు ఈ సూపర్ AMOLED ప్యానల్ తోటి వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ సూపర్ AMOLED ప్యానల్ అంటేనే మీకు మల్టీమీడియా కోసం అనమాట. సో ఒక మంచి వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. సో కలర్స్ అన్నీ చాలా మంచిగా కనపడతాయి, బ్రైట్గా అవుట్పుట్ వస్తుంది అనమాట. సో దీనివల్ల మీరు ఒక మంచి వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ని మీరు పొందగలుగుతారు. సో ఇది డిస్ప్లే. ఇప్పుడు తర్వాత డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ స్మార్ట్ ఫోన్ డిజైనింగ్లోని చాలా ఇంప్రూవ్ అయిందనమాట. అంటే మనకి M51 చాలా ఫ్యాట్గా ఉండేది, 210 grams 220 grams ఆ వెయిట్లోనే ఉండేది. కాకపోతే ఈసారి స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్గా తయారు చేశారు. సో మనకి స్లీక్ అంటే అర్థమైపోతుంది కదా, బ్యాటరీ తగ్గించేశారనమాట. మనకి సామ్సంగ్ M51లో 7000 mAh ఉండేది, ఇందులో కొంచెం తక్కువ చేశారు. సో అదేంటో నేను మీకు తర్వాత చెప్తాను. సో ఇదైతే 7.5 mm స్లీక్ డిజైన్ తోటి తయారు చేశారనమాట. సో దీనివల్ల మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంటుంది. సో పట్టుకోవడానికి, నార్మల్గా జనరల్ యూసేజ్ చేయడానికి, అండ్ ఇంకా వెయిట్ కూడా తక్కువ అవుతుంది కాబట్టి మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇది అందులో ఉన్న బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైనింగ్. అండ్ ఇంకా మీకు ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఇంకా ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఈ ప్రైస్ రేంజ్కి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ప్రొవైడ్ చేసినా బాగుండేది. కాకపోతే సామ్సంగ్ బ్రాండింగ్ కాబట్టి మీకు ప్రొవైడ్ చేయడం కొంచెం కష్టమే. సో ఇది డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ. అండ్ ఇంకా తర్వాత ప్రాసెసర్ దగ్గరికి వెళ్తే మనకి ఈ స్మార్ట్ ఫోన్లోని లేటెస్ట్ చిప్సెట్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్నాప్డ్రాగన్ 778G. అండ్ ఇంకా ఈ ప్రాసెసర్ అనేది చాలా ఒక మంచి అప్గ్రేడ్ అనమాట. మీకు సామ్సంగ్ M51తో కంపేర్ చేస్తే సామ్సంగ్ M51లో 730G ఉండేది, ఇలా 778G ప్రొవైడ్ చేస్తున్నారు. ఆయనకి 6 nm బేస్డ్ ఫ్యాబ్రికేషన్ మీద రన్ అవుతుంది. సో చాలా పవర్ ఎఫిషియంట్ ప్రాసెసర్ అనమాట, చాలా బాగుంటుంది గేమింగ్ కోసం అయితే. సో అంటే ప్రీమియం మిడ్ రేంజ్ యూజర్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట గేమింగ్ కోసం అయితే. అండ్ ఇంకా మీరు హెవీ గేమ్స్ని కూడా మీరు హై గ్రాఫిక్స్ తోటి స్మూత్గా రన్ చేయగలుగుతారు. ఇంకా మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ప్రొవైడ్ చేసినారు కాబట్టి మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ప్రాసెసర్ అనమాట. సో ఈ ప్రాసెసర్ విధంగా అయితే మనకి M51తో కంపేర్ చేస్తే ఒక మంచి అప్గ్రేడ్ అనమాట. సామ్సంగ్ M51లో 730G ప్రొవైడ్ చేశారు స్నాప్డ్రాగన్, అండ్ ఇప్పుడు 778G. సో ఇదైతే చాలా మంచి అప్గ్రేడ్ అనమాట ప్రాసెసర్ విషయంలోనే. సో ఇది ప్రాసెసర్. అండ్ ఇప్పుడు తర్వాత కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మన కెమెరాస్లోని సామ్సంగ్ M51లోని క్వాడ్ కెమెరా సెటప్ అవుతుంది, కాకపోతే M52లోని మనకు ట్రిపుల్ రైడ్ కెమెరాస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోయినా సరే మీకు M51లోని క్లారిటీ ఎలా ఉండేదో మీకు తెలుసు. నేను ఇప్పుడు డైలీ నా వీడియో షూట్ చేసేవన్నీ M51తో షూట్ చేస్తాను. సో నేను పర్సనల్గా M51 వాడుతున్నాను అనమాట. అండ్ ఇప్పుడు M52లోని దాని సక్సెసర్ కాబట్టి దానికంటే ఇంకా డబల్ ఉంటుందన్నమాట కెమెరా క్లారిటీ. అండ్ మీకైతే సెన్సర్ అయితే సేమ్ టు సేమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, 64 MP సెన్సర్, ఇంకా 12 MP అల్ట్రా వైడ్, అండ్ ఇంకా 5 MP మ్యాక్రో. అండ్ ఇంకా ఈసారి మీకు డెప్త్ సెన్సర్ తీసేశారు. సో మీకు ఇందులో డెప్త్ సెన్సర్ లేదు. సో ఇది ఒక చిన్న డిసడ్వాంటేజ్. అయినా సరే నో ప్రాబ్లం, మీకు నార్మల్ కండిషన్స్లోనే, అంటే ఇప్పుడు లో లైట్ కండిషన్లో అయినా సరే, లేకపోతే నార్మల్ డే లైట్ కండిషన్లో అయినా సరే మీరు ఎక్సలెంట్ ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతారు అనమాట. సో ఇదైతే కెమెరా కోసం, సామ్సంగ్ అంటేనే కెమెరా కోసం కాదు, సామ్సంగ్ అంటే కెమెరా, డిస్ప్లే. సో ఇవైతే చాలా బాగున్నాయి. అండ్ ఇంకా మీకు ఫ్రంట్ ఫేసింగ్ సైడ్ కూడా మనకి 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు M51 అండ్ M52లో సేమ్ టు సేమ్ ఉంది. సో మీకు కెమెరాస్లోనైతే ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగుంటుంది అనమాట. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా ఉంటే, ప్రొఫెషనల్ వీడియో షూటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ సెటప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది కెమెరాస్ చాలా బాగున్నాయి, నాకైతే పర్సనలీ చాలా బాగా నచ్చిన M51 కెమెరాస్. అండ్ దాని సక్సెసర్ M52 కాబట్టి ఇది కూడా దానికంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో
కెమెరాస్ బాగానే ఉన్నాయి. అండ్ తర్వాత బ్యాటరీ దగ్గరికి వెళ్తే మనకి చెప్పిన విధంగానే మీకు ఇది స్లీక్ డిజైన్ కాబట్టి 7.5mm స్లీక్ డిజైనింగ్ కాబట్టి మీకు ఈ బ్యాటరీ సైజ్ కొంచెం తగ్గించాలి, అండ్ స్మార్ట్ ఫోన్ వెయిట్ కొంచెం తగ్గించాలి కాబట్టి మీకు ఇందులో 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో 7000 నుంచి 5000కి కొంచెం దించేశారు. అండ్ 25W ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఈ 7000 mAh బ్యాటరీ ఉండడం వల్ల మీకు ఫోన్ చాలా లావుగా కనిపించేది అనమాట. అండ్ ఇంకా హెవీ వెయిట్ అయిపోయేది. సో వాడడానికి కొంచెం కష్టంగా ఉండేది, ఇబ్బందిగా ఉండేది. కాకపోతే ఇప్పుడు మీకు 5000 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఈ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్గా డిజైన్ అయింది. సో ఇదైతే ఇన్ హ్యాండ్ ఫీల్ యూజర్స్ కోసం చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మీకు ఈ 5000 mAh బ్యాటరీ కూడా మీరు ఈజీగా 1 డే మేనేజ్ చేయగలుగుతారు. ఈ 7000 mAh అయితే మీకు 1.5 డే వరకు వచ్చేది నార్మల్ యూజర్స్కి. హెవీ యూజర్స్కి అయితే 1 డే. అండ్ ఇంకా ఈ 5000 mAh కూడా మీరు 1 డే ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు, దాంట్లో అయితే నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు యూఐ దగ్గరికి వెళ్తే మనకి స్మార్ట్ ఫోన్లోని UI 3.1 ప్రొవైడ్ చేస్తున్నారు. Android 11 మీద రన్ అవుతుంది. అండ్ ఇంక యూఐ కూడా మనకి చాలా మంచి యూఐ అనమాట. నేను పర్సనలీ వాడతాను కదా, నాకైతే ఎలాంటి యాడ్స్ లేవు. కానీ బ్లోట్వేర్ ఉంటుంది లైట్గా, కానీ మీరు దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోగలుగుతారు. కాకపోతే యాడ్స్ అయితే నాకు అస్సలు కనిపించలేదు. సో ఇదైతే చాలా నీట్ యూఐ అనమాట. జస్ట్ ఒక బ్లోట్వేర్ ఉంటుంది, 2-3 యాప్స్ ఉంటాయి ప్రీ ఇన్స్టాల్ యాప్స్, వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేయగలుగుతారు. సో ఇది UI 3.1. అండ్ ఇంకా మీకు UI 3.1 ప్రొవైడ్ చేయాల్సిన సెక్యూర్ ఫోల్డర్ అండ్ ఇంకా నాక్ సెక్యూరిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీరు ఆల్ సైడ్ ఫీచర్స్ని మొత్తం కంప్లీట్గా వాడుకోగలుగుతారు. సో మీరు సెక్యూర్ ఫోల్డర్ని పూర్తిగా వాడుకోగలుగుతారు అనమాట. సో ఇది UI 3.1 చాలా బాగుంటుంది యూఐ. సో ఇది Samsung M52 స్మార్ట్ ఫోన్ అనమాట. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ గురించి నా ఒపీనియన్ ఏంటిదంటే, ఈ స్మార్ట్ ఫోన్ ఒక ఆల్రౌండర్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో మనకి ఆల్రౌండర్ అంటే మీకు ఇందులో జస్ట్ ఒక స్టీరియో స్పీకర్స్ లేవు. సో స్టీరియో స్పీకర్స్ ఉంటే కంప్లీట్ ఆల్రౌండర్ అయ్యేది. సో మీకు ఒకవేళ అండర్ 30,000లోని ఒక మంచి స్మార్ట్ ఫోన్, అది కూడా సామ్సంగ్ బ్రాండింగ్ తోటి, మీకు మంచి ప్రాసెసర్ తోటి, మంచి కెమెరా సెటప్ తోటి, మంచి డిస్ప్లే క్వాలిటీ తోటి, అండ్ ఒక మంచి సెక్యూర్డ్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే మీకు ఈ Samsung M52 చాలా మంచి ఆప్షన్ అనమాట అండర్ 30,000లోనైతే. సో ఇది Samsung M52 స్మార్ట్ ఫోన్. సో మీకు ఒకవేళ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అందుకని ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ వస్తుంటాయి. అందుక మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వద్దాం. బాయ్.